శ్రీమాత్రే నమః సభాయ నమః. మనం ఇవాళ వాస్తు క్లాసులో మనం దిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కుల్లో ఆ వర్గు వాళ్ళ పేర్లతో ఉన్న వాళ్ళకి ఏ సింహద్వారాలు ఎలా సరిపోతాయో మనం చూసాం ఫార్ములా ప్రకారం. ఇప్పుడు ఈ అంటే కావర్గు, అలాగే టావర్గు, పావర్గు, శావర్గు, వీళ్ళు ఈ ఆగ్నేయ దిక్కు, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం దిక్కుల్లో వర్గుల్లో ఆ పేర్లు అక్కడికి వస్తున్నాయి. ఇప్పుడు మనం వీళ్ళకి మనం ఎలా సింహద్వారాలు నిర్ణయం చేయాలో జాగ్రత్తగా పరిశీలిద్దాం. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ కావర్గు వాళ్ళకి అంటే కామేశ్వరుడు, గాంధీ, ఘన, జ్ఞానేశ్వర్ ఇలాంటి వాళ్ళు ఆగ్నేయ దిక్కు వర్గులో ఉంటున్నారు. వీళ్ళకి కూడా మనం మామూలుగా ఫార్ములా మీకు ఏం చెప్పాను, 1, 2, 3, 7 ఈ స్థానాల్లో ఇల్లు కట్టుకోవాలి. అంటే వాళ్ళ వర్గు నుంచి లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఏ వర్గు ఇది? కావర్గు. కావర్గులో స్వవర్గులో ఇల్లు కట్టుకోవచ్చు. అంటే కావర్గు వాళ్ళు ఇది ఆగ్నేయం, ఆగ్నేయంలో ఇల్లు కట్టుకోవచ్చు. ఆగ్నేయంలో ఇల్లు కట్టుకోవచ్చు అంటే వాయువ్యం సింహద్వారం. మీరు ఎప్పుడైనా సరే ఆ దిక్కులో ఇల్లు కట్టుకోవటం అంటే దానికి ఆపోజిట్ సింహద్వారం కింద మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. సో ఆగ్నేయంలో కట్టుకోవచ్చు అంటే వాయు సింహద్వారం 1 వాయు సింహద్వారం. తర్వాత 2లో ఇల్లు కట్టవచ్చు అంటే దక్షిణంలో. దక్షిణంలో ఇల్లు కట్టుకోవచ్చు అంటే ఉత్తర సింహద్వారం. సో వీళ్ళు ఉత్తర సింహద్వారం కట్టుకోవచ్చు. అలాగే 3లో కట్టుకోవచ్చు. 3లో అంటే నైరుతిలో. నైరుతిలో ఇల్లు కట్టుకోవచ్చు అంటే ఈశాన్య సింహద్వారం కట్టుకోవచ్చు. ఇక్కడ 4 మనకి మెయిన్ దిక్కులో ఉన్నటువంటి దాంట్లో 4 వచ్చింది. 4లో కూడా దీనికి సెకండరీ పద్ధతిలో ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు సెకండరీ అన్నానో విశ్లేషణలో చెబుతాం. ఇప్పుడు ఇక్కడ 4 అంటే దక్షిణంలో అంటే ఉత్తర సింహద్వారం. అదే ఇది పడమట కదా, ఇది పడమటలో ఇల్లు కట్టుకోవచ్చు అంటే తూర్పు సింహద్వారం. తూర్పు సింహద్వారంలో ఇల్లు కట్టుకోవచ్చు. 5 శత్రువర్గం అని చెప్పాను ముందే. 5లో ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుకోకూడదు. ఆ శత్రువర్గం కూడా మీకు ఒక పకడ్బందీగా రూల్ ప్రకారం చూపించాను. అంటే పాము, గరుత్మంతుడు, అలాగే గజం, సింహం. అది మీరు అందుకని అప్పుడు మీకు అది చెప్పటం జరిగింది. అలా కానీ ఇది శత్రువర్గం కాబట్టి మీకు ఆటోమేటిక్గా కొన్ని ఇళ్ల గురించి మీకు మనుషుల యొక్క అంటే మన రిజల్ట్ చూసేటప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎవరైనా అనుకోకుండా అద్దెకి 1 or 2 years ఉంటారు. ఒకసారి ఇలాగే తెలిసి తెలియకుండా ఏదో కుదరకో, మర్చిపోయో, ఎవరిని తెలియకో, అడక్కో ఒక ఇంట్లో ఉంటుంటారు. అది ఆ ఇంట్లోకి వెళ్ళిన కొద్దీ శత్రువర్గం అవుతుంది. వాళ్ళకి వ్యాధులు ఇలాంటివి పెరగటం, చాలా బాధలు పెరగటం, ఇలాంటివన్నీ మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. అందుకే వాస్తు అనేది మనకి ప్రాక్టికల్గా కనబడుతోంది. ఇంకా జ్యోతిష్యం ఇంకా మనం చూడాలి దివ్య జ్ఞానంతో. ఇది మనకి ఎదురుగుండా ప్రాక్టికల్గా కనబడుతుంది. అందుచేత మీరు జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ వెళ్ళండి. అది నేను చెప్పేది. ఇప్పుడు ఇక్కడ 5లో కట్టకూడదు. 6లో కొంచెం కాన్వర్ట్ అయితే చూడండి. అంటే ఇది ఉత్తరంలో ఇల్లు కట్టుకోవచ్చు అంటే దక్షిణం సింహద్వారం. ఇది ఎంతవరకు అనేది మనం చూద్దాం. దక్షిణ సింహద్వారం. 6, 7లో కూడా కట్టుకోవచ్చు ఇల్లు. 7లో కట్టుకోవచ్చు అంటే ఈశాన్యంలో కట్టుకోవచ్చు అంటే నైరుతి సింహద్వారం. నైరుతి సింహద్వారం. సో ఇది ఒక పాజిబిలిటీ. తర్వాత 8లో ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కట్టకూడదు. ఇది చాలా బ్యాడ్ అని చెప్పాను. సో తూర్పులో కట్టకూడదు ఇల్లు. అంటే
పడమర సింహద్వారం. సో వీళ్ళకి ఇప్పుడు కావేరి వారికి ఈ ఈ ఫేస్లు ఒకటే నప్పుతున్నాయి. ఈ ఫేసులు నప్పినప్పుడు మీరు ప్రాక్టికల్గా ఏం చేయాలి, ఏది ఎంచుకుంటే చాలా మంచిది అనే దాంట్లోనే మీకు విజ్ఞత, మీకు దాన్ని బట్టి ఆ యొక్క లాభం అనేది అలా కలుగుతుంది. అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ ఇవి చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత అసలు ఈ దిక్కులున్నవి ఏ ఏరియాలో ఉంటాయి, అవి వాళ్ళకి ఫేసులు ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ 1 or 2 లెసన్స్లో మీకు ఇది ఈ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అది మీది ఎనాలిసిస్ చూడండి, ఎంతవరకే చూడండి. ఇది ఎనాలిసిస్ ఇంతవరకే చూస్తే మీకు అసలు ఎంతవరకు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవచ్చో మనం దాన్ని బట్టి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఈ టావర్ ద్వారం చూద్దాం. ఢా టా ఠా డా ఢానా టెండూల్కర్, నాకు టా అంటే గమని పేర్లు అవి వస్తున్నాయి. సరే, డా ఏమండి ఇది. ఇప్పుడు ఈ టా పేరు గల వాళ్ళు మామూలుగా అయితే ఇక్కడ ఏమవుతుంది, నైరుతి అవుతుంది. నైరుతి అంటే నైరుతి వర్గం, అంటే ఇది నైరుతి వర్గంలోకి వస్తుంది, వర్గులోకి. ఇప్పుడు వీళ్ళు మనం ఇల్లు ఎలా కట్టుకోవాలంటే ఇది మనం ఫస్ట్ ఒకటి అనుకోవాలి. ఒకటిలో ఇల్లు కట్టచ్చు అంటే నైరుతిలో ఇల్లు కట్టచ్చు. అంటే నైరుతిలో అంటే ఈశాన్యం, ఈశాన్య సింహద్వారం. ఈశాన్య సింహద్వారం ఇల్లు వేరు, సింహద్వారం వేరు. ఇది కొంచెం మీరు ప్రాక్టికల్గా అలవాటు అవ్వాలి. అలాగే 2లో మనం అనుకున్నట్టు ఇల్లు కట్టుకోవచ్చు ఈ రూల్ ప్రకారం. 2 అంటే పడమట, పడమట్లో ఇల్లు కట్టవచ్చు అంటే తూర్పు ఫేస్, తూర్పు ఫేస్ ఇల్లు. అలాగే నెక్స్ట్ 3లో కూడా ఇల్లు కట్టుకోవచ్చు అంటే వాయువ్యం, వాయువ్యంలో ఇల్లు కట్టుకోవచ్చు అంటే ఆగ్నేయ సింహద్వారం, ఆగ్నేయ సింహద్వారం. ఇంకోటి నెక్స్ట్ 1, 2, 3లో కట్టచ్చు. 4 ఏంటంటే ఇది దక్షిణంలో ఇల్లు ఉత్తరంలో ఇల్లు కట్టచ్చు అంటే దక్షిణ ఫేసు. ఇది కొంతవరకు మనకి అంటే కాంటబట్టు అయితే ఏమిటి, ఎలాగైతే ఏమిటి అనేది చూడొచ్చు. ఇది అంటే ఉత్తరంలో ఇల్లు కట్టచ్చు అంటే దక్షిణ ఫేసు. 1, 2, 3, 4, 5లో ఎట్టి పరిస్థితులు ఇల్లు కట్టకూడదు అంటే ఈశాన్యంలో కట్టకూడదు. ఈశాన్యంలో అంటే నైరుతి ఫేసు కట్టకూడదు, వాడు తీసుకోకూడదు. 6 కూడా సెకండరీగా తీసుకోవచ్చు అంటే ఇక్కడ 6 అంటే తూర్పులో ఇల్లు కట్టచ్చు అంటే పడమటి ఫేసు. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7లో ఇల్లు కట్టచ్చు అంటే ఆగ్నేయంలో ఇల్లు కట్టచ్చు అంటే వాయువ్య ఫేసు. ఈ వాయువ్య ఫేస్ కూడా ఇల్లు కట్టుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా 8 వస్తుంది. 8లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు కట్టకూడదు. ఇక్కడికి ఈ టవర్ వాళ్ళకి మనకి ఎనాలిసిస్ అయింది. ఇప్పుడు ఈ ఫేస్లన్నీ మీరు రాసి ఉంచుకోండి. దీన్ని మనం తర్వాత ఎనలైజ్ చేద్దాం. అంటే ఎంతవరకు ఏది 100% అంటే మ్యాక్సిమం పర్సంటేజ్ వాళ్ళకి మనం ఎలా తీసుకోవాలి. అదే ఊరు అంటే ఈ విదిక్కులు ఊళ్ళు ఉన్నాయి, వేరే ఉంటాయి. అలానే మనం విదిక్కుల ఊళ్ళు అన్నీ వెళ్లాల్సి వస్తే ఏమిటి, వెళ్ళకపోతే ఏమిటి, ఉన్న ఊళ్ళో మెయిన్ దిక్కులు ఉన్న చోట పాసిబిలిటీస్ ఎలా ఉంటాయనే దాంట్లో మీకు ఈ అనాలిసిస్ ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం పావర్ద్వాల గురించి మాట్లాడుతాం. పావర్ద్వాలలో ఫస్ట్లో 1 వాయువ్యంలో ఇల్లు కట్టుకోవచ్చు అంటే ఆగ్నేయ సింహద్వారం. అలాగే 2లో ఇల్లు కట్టచ్చు ఉత్తరంలో అంటే దక్షిణ సింహద్వారం. 3లో ఇల్లు కట్టచ్చు అంటే ఈశాన్యంలో అంటే నైరుతి సింహద్వారం. 4 ఇది కూడా సెకండరీగా అనుకున్నాం. 4లో అంటే తూర్పులో ఇల్లు కట్టచ్చు అంటే పడమటి ఫేసు. 5 ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, శత్రువర్గం మీకు చూశారు, శ్వానాలని పిల్లని అవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. అదే ఇక్కడ 6 కూడా మనం సెకండరీగా చూడొచ్చు ఎందుకంటే విదిక్కులు కాబట్టి మనం మెయిన్ దిక్కుల్లో ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి ఈ 6లో అంటే దక్షిణంలో కట్టచ్చు అంటే ఉత్తర ఫేసు.
7లో ఇల్లు కట్టచ్చు అంటే నైరుతిలో అంటే ఈశాన్యం ఫేసు. ఈ విధంగా మనం ఈ పావర్గు వాళ్ళకి పద్మ, బలిచక్రవర్తి, భవానీ, మా, మోహన్, మహేష్ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మనకి ఇక్కడ మనకి సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈ శావర్గు వాళ్ళు అంటే ఈశాన్యం వర్గు వాళ్ళు. ఈశాన్య వర్గులో 1లో ఇల్లు కట్టచ్చు, ఈశాన్యంలో కట్టచ్చు అంటే నైరుతి సింహద్వారం. 2లో కట్టచ్చు అంటే తూర్పులో కట్టచ్చు అంటే పడమటి సింహద్వారం. 3లో కట్టచ్చు అంటే ఆగ్నేయంలో అంటే వాయు సింహద్వారం. 4 దక్షిణంలో కట్టచ్చు సెకండరీ పాసిబిలిటీలో అంటే ఉత్తర సింహద్వారం. 1, 2, 3, 4, 5 ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు. 6 కూడా సెకండరీలో పడమట్లో కట్టచ్చు అంటే తూర్పు సింహద్వారం. 7లో కట్టచ్చు చాలా మంచిది అంటే వాయువ్యంలో కట్టచ్చు అంటే ఆగ్నేయ సింహద్వారం. ఈ విధంగా మీరు ఈ విదిక్కుల పేర్లతో ఏ దిక్కున ఇల్లు కట్టచ్చో మనం ఇప్పుడు ఈ స్టడీలో చూసాం. ఇక్కడ మనం లాజిక్స్ ఏంటనేది మనం చూద్దాం. ఇందులో ఇప్పుడు మీకు ఏ విధంగా చూసినా ఈ విదిక్కుల్లో ఏమొస్తుంది, ఈ విదిక్కుల పేర్లు గల వాళ్ళు దిక్కులు తిన్నగా ఉన్న ఊళ్ళల్లో ఉంటే ఉండవలసిన పాసిబిలిటీ చాలా ఉంటాయి. ఎందుకంటే మనుషులు చాలా మంది పేర్లతో ఒకే ఊళ్ళో ఉండే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అయితే మరి ఈ విదిక్కుల పేర్ల వల్ల మెయిన్ దిక్కుల్లో ఇప్పుడు మీకే కనబడిపోతుంది. మనం కాంటబట్టాయి ఇప్పుడు తూర్పు ఫేసు, పడమటి ఫేసు, ఉత్తర ఫేసు, దక్షిణ ఫేసు ఈ 4 ఫేసులే మనకి లోకల్లో కనబడుతూ ఉంటాయి. విదిక్కుల ఊళ్ళు అవన్నీ చూద్దాం ఒకసారి. అయితే ఈ మెయిన్ దిక్కుల్లో ఉన్న వాళ్ళు ఈ పేర్లు గల వాళ్ళకి ఈ విదిక్కుల వాళ్ళు ఇల్లు ఎలా కట్టుకోవాలి. ఈ విదిక్కుల పేర్లు గల వాళ్ళు మామూలుగా మెయిన్ దిక్కులు ఉన్న వాళ్ళలో ఇప్పుడు చూడండి, ఈశాన్యం ఆగ్నేయం అంటున్నాం, వాయువ్యం ఫేస్ అంటున్నాం. వాయువ్యం ఫేస్ అనేది మీకు ఎక్కడా కనబడదు. ఎంచేత ఈ దిక్కులు చిన్నగా ఉన్న ఊళ్ళలో ఇది కనబడదు. అలాగే ఆగ్నేయ ఫేస్, నైరుతి ఫేస్, వాయు ఫేస్ కనబడకపోతే మనకి ఏం కనబడతాయి యాక్చువల్గా తూర్పు కానీ, ఉత్తరం కానీ, దక్షిణం కానీ, పడమటి కానీ ఈ 4 కనబడతాయి. మనం మొన్న అనాలిసిస్ ఏం చూసాం, తూర్పు, ఉత్తరం వాటికి ఎక్కువ ఛాన్సెస్ మనకి బాగా పాసిబిలిటీస్ బాగా కలిసి వచ్చేవి, అవి ఎక్కువ పాసిబిలిటీస్ కనబడతాయి. అంచేత నేను చెప్పే నా సలహా ఏంటంటే ఆ 4 పెర్మిటేషన్ కాంబినేషన్లో తూర్పు కానీ ఉత్తరం కానీ ఏరుకోమని చెప్తాం. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని అన్వాంటెడ్ కాంప్లికేషన్స్ అవి కూడా రావు. నేనేమంటానంటే ప్రాబ్లం వస్తేనే సొల్యూషన్ ఎత్తుకోవాల్సి వస్తుంది. ప్రాబ్లమే తెచ్చుకోకుండా ఉండేలాగా మనం శాస్త్రాన్ని మనం ఉపయోగించుకోవాలని నా అభిప్రాయం వస్తుంది. అయితే మీరు చెప్పచ్చు, ఆల్రెడీ అది ఉందండి మాకు ముందు నుంచి వచ్చింది, లేదా కొనుక్కోవాల్సి వచ్చింది అనుకోకుండా, లేదా తెలియకుండా కొనేసుకున్నాం. ఇవన్నీ పాసిబిలిటీస్ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే అందులో మీరు ఎలా సెట్ చేసుకోవాలి, అప్పుడు ఇందులో ఎంత పర్సెంటేజ్ మనం లాభం తీసుకొద్దాం బయటికి, మనం ఎంత సుఖ సంతోషాలు అదే ప్లాట్ఫామ్ నుంచి తెచ్చుకుందాం అనే వాటి మీద మనం ఆ అనాలిసిస్తో మనం చేద్దాం. ఎందుకంటే మీకు ఇప్పుడు శాస్త్రం ఎంతవరకు చాలా ఇంత క్లియర్గా చెప్పింది. కానీ మనం వాడుకునేటప్పుడు మనం దాన్ని ఆ శాస్త్రాన్ని వాడుకునేటప్పుడు మనం ఏదో ఒకటి వాడేసుకుని ఆ శాస్త్రాన్ని కామెంట్ చేయడం అనేది మొదలెడుతున్నాం. అది నేను తప్పు అంటున్నాను. మనం చూద్దాం నెక్స్ట్ సార్లో. సభాయ నమః. శ్రీమా